మీకు నా మీద కోపం ఉంటే నన్నేమైనా చేయండి, అంతేకాని నన్ను ఇంట్లో నుంచి పంపించేయడానికి నా ఖుషిని పావులా వాడుకోవద్దు. మీకు దండం పెడతాను, నా ఖుషిని నాకు ఇవ్వండి. అభం శుభం తెలియని అమాయకురాలు. నువ్వసలు ఏమనుకుంటున్నావు? ప్రజా జీవితంలో ఉన్నవాణ్ణి, మచ్చలేని నాయకుణ్ణి, ఒక ఎక్స్ ఎమ్మెల్యేని కాబోయే ఎమ్మెల్యేని పట్టుకొని పరువు తీయడానికి కాకపోతే నాకు సంబంధం లేని వాటి మీద కంప్లైంట్ ఇచ్చి ఇంటికి పోలీసులు తీసుకొస్తావా? నీకెంత ధైర్యం? మొన్న శుభమా అని మేం షష్ఠి పూర్తి జరుపుకుంటే ఖుషి ఏదని వచ్చి అందరి ముందు ఆయన చొక్కా పట్టుకున్నావు. ఇవాళ ఇలా పోలీసుల్ని తీసుకొచ్చి ఇంత గొడవ చేస్తున్నావు. అత్తయ్య, నేను చెప్పేది నిజం. మావయ్య సౌపర్ణిక కలిసి ఖుషిని కిడ్నాప్ చేశారు. అసలు ఏంటిదంతా? ఏదో నువ్వు అంతా చూసినట్టు చెప్తున్నావు. నిజమండి, నిజాలు ఆయన ఫోన్ చెక్ చేస్తే చాలు జరిగిందంతా బయటపడుతుంది. మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. ఏంటి, తన పిచ్చి మాటల్ని మీరు కూడా నమ్ముతున్నారా? అడ్డంగా మునిగిపోతారు, జాగ్రత్త. నిజం ఎస్ఐ గారు, ఫోన్లో సౌపర్ణిక కాల్ చేసింది, నేను పెట్టిన మెసేజ్ కూడా ఉంది. మెసేజ్ చూసి కాల్ చేసి సిద్ధు రాకుంటే ఉదయమే కిడ్నాప్ చేసేవాళ్ళమని కూడా చెప్పింది. ఏమండి, ఉదయం మీరే కదా ఖుషిని కాపాడారు? తులసి, ఏం నువ్వు అనేది? గట్టిగా అడగరా? మీ నాన్నని మాటలు మాట్లాడుతుంటే మౌనంగా ఉంటావేంట్రా? చెప్పరా, ఉదయం ఖుషి కిడ్నాప్ అవుతుంటే నువ్వు ఆపావా? మరి ఇక్కడ ఐస్ క్రీమ్ బండి పెట్టి పిల్లలకి ఎందుకురా ఫ్రీగా ఐస్ క్రీమ్లు ఇస్తున్నావు? ఇవాళ నా కొడుకు పుట్టినరోజు, కానీ లేడన్నా, చనిపోయాడు. పార్టీ ఆఫీస్కి రా, మాట్లాడదాం. అలాగే అన్నా. అలాంటిదేం లేదు తులసి. స్కూల్ దగ్గర ఖుషి ఐస్ క్రీమ్ తినబోతుంటే వద్దని వారించి లోపలికి పంపించాను, అంతే. చూశారు కదా ఎస్ఐ గారు, తను చెప్పింది అబద్ధమని ఇప్పటికైనా నమ్ముతారా? నా ఇంట్లోనే ఉంటూ నా మీద ఎన్ని కుట్రలు పన్నుతుందో. నేను అదెవరో కలిసి కిడ్నాప్ చేశామంట, సిద్ధు వల్ల ఫెయిల్ అయిందంట. మీతో మాటలు అనవసరం. కొంపతీసి మావయ్య దొరికిపోతారా ఏంటి వాళ్ళ?